సార్ మీ క్వశ్చన్ వినపడలేదు. లేదు, మా సింగర్స్ అందరూ స్టార్సే అండి. సో వాళ్ళందరూ చాలా గట్టిగా చేయబోతున్నారు. బట్ అందరు స్టార్స్ సాంగ్స్ అయితే పాడతాం. సో అంతే. సో బికాస్ ఇక్కడ స్టార్స్ ఎవరు ఉన్నారు? మా మ్యామ్ ఉన్నారు, పెద్ద స్టార్. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇంకా పెద్ద స్టార్. సో వీళ్ళందరూ ఉన్నారు. బాలకృష్ణ గారు వస్తున్నారు. సో ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ బిగ్గెస్ట్ షోస్ అండి ఎవర్ విజయవాడ విట్నెస్డ్. మ్యామ్, ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా కోసం చేస్తున్నారు ఈ ఈవెంట్. ఈ ఒక్క ఈవెంట్తోనే అయిపోతుందా, లేకపోతే కంటిన్యూస్గా ఇలాంటి డిసీజెస్ కోసం ఏమైనా కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ చేస్తారా? ఇట్లా స్టార్స్ సపోర్ట్ తీసుకుని వెళ్ళడం వల్ల కొంత పబ్లిక్లో కూడా కొంత అవేర్నెస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో ఇంకేదన్నా ప్లాన్స్ ఉన్నాయా ట్రస్ట్ నుంచి చేస్తున్న కార్యక్రమాలు? ఇక్కడితోనే ఆగిపోదు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా పెద్దగా మేము తప్పకుండా ఇట్లానే మేము ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే దీంతో వచ్చిన ఫండ్స్ తిరిగి సమాజానికి ఉపయోగపడేలాగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తప్పకుండా ముందుకు తీసుకెళ్తుంది. అండ్ వీ విల్ కంటిన్యూ హ్యావింగ్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్రోగ్రాం, పెద్ద ప్రోగ్రాము మేము చేయాలని నిర్ణయించుకున్నాము. అమన్ గారు, మీ షో అనగానే కొంచెం ఇంట్రెస్టింగ్గా వెరైటీగా ఉంటాయి. ఈరోజు అంటే విజయవాడలో జరిగే కార్యక్రమం కోసం ఏమైనా స్పెషల్గా డిజైన్ చేయడం కానీ, లేదా స్పెషల్ సాంగ్స్ ఏమైనా చేయడం కానీ అంటే డోంట్ టెల్. ఇప్పుడే చెప్పారంటే ఎవరు షోకి రా, అంత సీక్రెట్గా ఉంచి. అది చాలా పొలిటికల్ నుంచి కొంచెం సెట్రికల్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. స్పెషల్గా అంటే ఏం లేదు. సంథింగ్ ఎవ్రీ షోకి అంటే ఎవ్రీ సినిమాకి మనం ఎలా ఒక్కొక్క స్టెప్ తీసుకెళ్తామో లాస్ట్ ప్రీవియస్ షో నుంచి ఈ షో ఎంత కొత్తగా చేయాలనేది, ఎంత ఫ్యూచరిస్టిక్గా షో చేయాలనేది ఆలోచిస్తున్నాం. బట్ ఐ థింక్ దిస్ షో విల్ బీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ డెఫినెట్గా. అండ్ నేను చెప్పేది బికాస్ నేను కమర్షియల్గానే చూడట్లేదు. అంటే మేబీ ఐఎమ్ థింకింగ్ ఇట్ వెరీ పర్సనల్. నా హార్ట్కి ఎంత హ్యాపీ చేయగలమో I'm doing it like that. So I'm just want to make my heart happy. So I'm not thinking నా దగ్గర ఏం క్యాల్కులేషన్స్ ఏం లేదు. I'm just going with so much of happiness to the stage. తమ్మన్ గారు, మీరు క్యాల్కులేట్ చేస్తే you won't have agreed to do this for free. No ma'am. No ma'am. And so it's just going with crazy happiness. And మా టీం కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు. లాస్ట్ 15 డేస్గా రాత్రి పగళ్ళు they are working very hard with the song lists and fireworks, stage shows and too much, and it's going to be really really big actually. Yeah. Yes. బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ ఉంటుందా? పర్ఫార్మెన్స్ బాలకృష్ణ గారు కూడా వస్తున్నారు అంటే పర్ఫార్మెన్స్ అంటే ఏం చేయాలి ఆయన చెప్పండి, నేను సార్ని అడుగుతాను. ఆయన పాడాలా? ట్రై చేస్తాను, డెఫినెట్గా ట్రై చేస్తాను. తమన్ గారు, మీరు అఖండ సినిమా చేశారు, అలాగే మొన్న డాకు మహారాజ్ చేశారు. ఆయనతో చేసిన జర్నీ మిమ్మల్ని ట్రస్ట్కి తీసుకొచ్చిందా, లేకపోతే ఈ ట్రస్ట్ మీద ఉన్నటువంటి వీళ్ళు చేస్తున్నటువంటి సోషల్ సామాజిక బాధ్యతగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల పట్ల మీరు అట్రాక్ట్ అయ్యి మీరు ఈ కార్యక్రమాన్ని ఫ్రీగా చేస్తున్నారు? డెఫినెట్గా వీళ్ళు చేసే ఈ ట్రస్ట్ చేసే విషయంగా మాత్రమే అండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నేను చాలా డార్క్లో చాలా విషయాలు చేస్తాను ఫర్ ది ట్రస్ట్. బయట చెప్పుకోను. అది యాక్చువల్లీ నాకు అది చాలా ఐ ఫీల్ సో ఇది అయ్యో మనం ఇంత వీళ్ళకి చేస్తాం అది చేస్తామో నాకు చెప్పడం, మా వాళ్ళకు కూడా చెప్తాను ఎవరికి చెప్పొద్దు, మనం సైలెంట్గా చేయాలి అని ఆలోచిస్తాను. బట్ ఇది నాకు ఈ ట్రస్ట్ నుంచి ఫస్ట్ టైం నేను చేసే షో అనమాట నా లైఫ్లోనే, నా క్యారియర్లోనే. సో ఇది నాకు పోస్ట్ కోవిడ్ అప్పుడు నేను మనప్పుడు మీకు స్పీచ్ ఇచ్చినప్పుడు పోస్ట్ కోవిడ్ నేను చాలా రెస్పాన్సిబుల్ అయిపోయాను. అంటే ఎవరు బాధపడుతున్నా చూడలేకపోతున్నాను, పెద్దవాళ్ళకి హెల్ప్ చేయాలనిపిస్తుంది, ఏదో ఓల్డేజ్ హోమ్ కట్టాలనిపిస్తుంది ఫ్యూచర్లో, ఏదో కొన్ని డిఫరెంట్ అయిన థాట్స్ వస్తుంది లైఫ్లో, మంచి థాట్స్ వస్తున్నాయి. సో ఆ మేనిఫెస్టేషన్లో వచ్చిన ఈ ఆపర్చునిటీని నేను 1% కూడా వదులుకోకూడదు అనుకున్నాను. సో ఇది ఈ ట్రస్ట్ మూలంగా వీళ్ళు చేసే కార్యక్రమాలకి కలిగిన ఒక ఇంట్రెస్ట్ అండి. బాలయ్య గారి ఇన్స్పిరేషన్ కూడా ఉందండి అందులో. బాలయ్య గారు మాకు ఇన్స్పిరేషన్ కాదు. సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ బాలకృష్ణ గారు అండి. ఆయన వెనకాల ఎంత చేస్తారో మీకు తెలియదు. ఆయన క్యాన్సర్ హాస్పిటల్కి కానీ వాట్ ఎవర్ ఈ డస్ ఇస్ ఫర్ దిస్ కాన్స్టిట్యూషన్ కానీ రాత్రి పగళ్ళు కష్టపడి ఆయన ఒక తెర వెనక ఉండే హీరో కాదు, తెర ముందు ఉండే ఒక హీరో కూడా అతను. ఆయన చాలా వెరీ 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 బిగ్ ఇన్ డూయింగ్ సో మచ్ ఆఫ్ సోషల్ సర్వీస్ అండి.